హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురంలో వర్మ చేస్తున్న వ్యవహారాలు అందరికీ తెలిసినవే. నేను ఇంతకుముందే చెప్పాను, ఆయన్ని పోల్చాను. చెప్పులో రాయి చెవిలో జోరీగా ఇలా పోల్చాను, మీ అందరికీ తెలిసిందే. సో వర్మ గారు ఎక్కడ ఏ అవకాశం వస్తుందా, ఏ రకంగా డ్యామేజ్ చేద్దాం పవన్ కళ్యాణ్ గారు నేను ఆలోచిస్తూ ఉంటారు. గతంలో ఒక గ్రామంలో ఒక వ్యక్తి విద్యుత్తు అంటే మరమ్మతులు చేయడానికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రీషియను మల్లం అనే గ్రామంలో సురేష్ అనే యువకుడు చనిపోయాడు విద్యుదాఘాతంతో. విద్యుత్ షాక్తో చనిపోతే దాన్ని రాజకీయం చేయడానికి వర్మ తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసి ఇది కులాల మధ్య గొడవగా సృష్టించి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని సాక్షాత్తు ఈ రకమైన కులాల చిచ్చు రేగిందని చెప్పి దీన్నంతా కూడా ఒక రకంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ఒక ప్రయత్నం చేశారు వర్మ గారు. అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలిసినా దాని మీద ఆయన మౌనం వహించారు. అయితే తాజాగా ఆ వ్యక్తి మరణం తర్వాత ఆ వ్యక్తి అలా మరణించడానికి కారణం ఏంటి, సరైన సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవటం వల్ల అన్న ఉద్దేశంతో పిఠాపురం యావత్తు ఉన్న 325 మంది కార్మికుల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ సేఫ్టీ మెజర్స్ నేర్పించి ఆ సేఫ్టీ కిట్ ఇచ్చి వాళ్ళందరినీ హ్యాపీగా మీరు స్వేచ్ఛగా పని చేసుకోండి అని చెప్పి పంపించారు. ఆ సందర్భంలో వాళ్ళతో మాట్లాడుతూ ఎంత అవసరము, స్కిల్స్ ఎలాంటి అవసరము, అలాగే సేఫ్టీ ఎంత ముఖ్యమని చెబుతూ ఏదైనా జరగరానిది జరిగితే చాలామంది దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు, కానీ మేము అలా కాదు, దానికి సొల్యూషన్ వెతుకుతాము. ఒక మరణం సంభవిస్తే ఆ మరణానికి ఏంటి సొల్యూషను, సో మరొక మరణం సంభవించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలన్న కోణంలో ఆలోచిస్తాం. కాబట్టి ఈ రకమైన నిర్ణయాలు ఈ కూటమి ప్రభుత్వంలో మేము తీసుకుంటున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే చెప్పకనే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ పంచి పిఠాపురం వర్మకి ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా అన్ని నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో లేని ప్రతి సమస్యని వర్మ తెర మీదకి తీసుకురావటం, పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంది. సో ఎంతవరకు జరుగుతుంది ఇది? సో ప్రజల్లోకి అయితే పెనట్రేట్ అయిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. వర్మకు ఒక భయం పట్టుకుంది. ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ఆయన పెనట్రేట్ అయిపోయిన తర్వాత ఒకవేళ పొత్తు చెడిపోయి నెక్స్ట్ టైం ఆయన టీడీపీ తరపున పోటీ చేసినా ఆయన్ని దేకేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని సాధ్యమైనంత వరకు డ్యామేజ్ చేసుకుంటూ ఆ నియోజకవర్గాన్ని తన చేతిలోంచి పోకుండా చేసుకోవాలని ఒక కుయుక్తి వర్మలో స్పష్టంగా కనపడుతోంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఉన్నా కానీ గతంలో కూడా మనం చూసాం, నర్సెస్ డే సందర్భంగా నర్సులందరినీ పిలిపించుకున్నారు. మంగళగిరికి పిలిపించుకుని వాళ్ళ బాగోగులు అడిగి వాళ్ళ సంక్షేమాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళకి కావలసినవి కూడా ఏర్పాటు చేశారు. సో ఆ రకంగా ప్రతి సెక్టార్ని టచ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, పైగా ఆయన కేంద్రంతో కూడా సఖ్యంగా ఉండటానికి మహారాష్ట్రలో ప్రచారం అన్న ఆయనే, ఇంకో చోట ఏదైనా కార్యక్రమం అన్న ఆయనే, తమిళనాడులో ఆయనే, కర్ణాటకలో ఆయనే, ఈ రకంగా తిరగాల్సి వస్తుంది. 5 శాఖలు ఉన్నాయి కాబట్టి పిఠాపురం మీద దృష్టి పెట్టలేడు. డెఫినెట్గా మనం అనుకున్నది సాధిద్దాం అనుకున్న వర్మకు మాత్రం చుక్కెదురవుతోందని మనం చెప్పుకోవచ్చు.